మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడితో 15 ఏళ్ల పాటు అదనపు కట్నం యుద్ధం చేసి అలసిపోయి తనకు తాను అంతమైన ఒక అభాగ్యురాలి కథ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కుటుంబాన్ని, కన్నవాళ్ళని, సర్వస్వాన్ని వదులుకొని ప్రేమించిన మనిషి వెంట నడిచి వస్తే వాడు అమ్మాయికిచ్చిన సుఖమేంటో తెలుసా? నిత్యం వేధింపులు, అదనపు కట్నం తీసుకురావాలని దెబ్బలు కొట్టడాలు, కుటుంబ సభ్యుల ముందు అత్యంత నీచంగా చూడటం. తట్టుకోలేకపోయింది ఆ మహిళ. ఊహించని విధంగా ఒకరోజు ఇంట్లో శవమై కనిపించింది. మరి ఆ మహిళ ఎలా చనిపోయింది? ఇదే అతిపెద్ద ప్రశ్న. మహబూబాబాద్ జిల్లా కొమ్మగూడెం తండాలో జరిగిన ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే నిజంగా కళ్ళకు నీళ్ళొస్తున్నాయి. స్వప్న అనే ఒక అమ్మాయి ఈ కొమ్మగూడెం తండాకు సంబంధించిన రామన్న అనే వ్యక్తిని 15 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. మీరు స్వప్న ఫోటోని చూస్తున్నారు, అట్లాగే రామన్న ఫోటోని కూడా చూస్తున్నారు. ఈ రామన్ననే 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. కంటికి రెప్పలా చూసుకుంటాను, కాలికి మట్టి అంటనివ్వను, నీ కాలికి ముళ్ళు తిగిన నా పంటితో తీస్తాను, నోటి పంటితో తీస్తానని తప్పుడు వాగ్దానాలు చేశాడు ఈ రామన్న. అతని వాగ్దానాలని నమ్మిన ఈ అమాయకురాలైన స్వప్న అతని కోసం కుటుంబాన్ని ఎదిరించి, తను పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి తన సర్వస్వాన్ని తీసుకెళ్ళి అతనికి అర్పించింది. అతనితో జీవించడానికి మొత్తం కుటుంబాన్ని ఎదురించింది. కానీ చివరికి అమ్మాయికి మిగిలింది ఏంటో తెలుసా? 15 ఏళ్ల తరువాత ఎవ్వరూ ఊహించని మరణం. మీరు చూస్తున్నారు స్వప్న నిన్న మొన్నటి వరకు కాపురం చేసిన ఇంటిని, ఆ ఇంటి ముందు ఉన్న జనాన్ని. ఆ ఇంటి ముందున్న జనం అడుగుతున్న ప్రశ్నలు ఒకటే, స్వప్న ఎలా చనిపోయింది అని. గ్రామస్తులు కానీ లేకపోతే స్వప్న బంధువులు కానీ చెబుతున్న మాటల ప్రకారం ఒకటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ స్వప్న బంధువుల మాటల్లో చెప్పాలంటే స్వప్నని చంపింది ఎవరో కాదు, ఆమె భర్త రామన్న, అట్లాగే అత్త బుజ్జి, మామ కిషన్, అట్లాగే మరిది నవీన్. ఈ నలుగురు కలిసి స్వప్న మెడలు విరిచి కడుపులో తన్ని కొట్టి చంపేశారని చాలా స్పష్టంగా స్వప్న బంధువులు చెప్తున్నారు. ఆ ఇంటి ముందు నిలబడ్డ జనమంతా చెప్తున్నారు. ఆ గ్రామంలోకి వెళ్ళి ఆరా తీస్తే స్వప్నని అన్యాయంగా కొట్టి చంపేశారని చెప్తున్నారు. 15 ఏళ్ల వీళ్ళ కాపురానికి ప్రతీకగా రామన్న, స్వప్న కాపురానికి ప్రతీకగా 2 పిల్లలు కూడా పుట్టారు. అయినప్పటికీ రామన్నకి అదనపు కట్నం కావాల్సి వచ్చింది. కట్నం తీసుకురాని కోడలికి ఇంకా అత్తగారింట్లో విలువ లేదని, అత్తగారి కుటుంబం ఆదరించదని, అత్తగారి కుటుంబం ఇంకా అవమానకరంగానే చూస్తుందనే మరొక సాక్ష్యంగా మిగిలిపోయింది స్వప్న కథ. కట్నం తీసుకురాని అమ్మాయిని ఇంకా ఈ సమాజం నీచంగానే చూస్తుందని సాక్ష్యం చెబుతోంది స్వప్న మరణం. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతంలో స్వప్నని కొట్టి చంపేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కడుపులో తన్నారట, ఆ అమ్మాయి మెడలు విరిచేశారట. తట్టుకోలేక అమ్మాయి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇంటి బయట పడేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదు, స్వప్న విషం తాగలేదు, స్వప్నని కడుపులో తన్ని మెడలు విరిచి చంపేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఇటువంటి లోకం ఇంకా ఉందా? భార్యని పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధించే మూర్ఖులైన మగాళ్ళున్నారా ఇంకా? నిజంగా రామన్న కూడా అటువంటి మూర్ఖుడేనా? పోనీ అదనపు కట్నం కాకపోవచ్చు, ఎందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంత చిత్రవధకు గురి చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంత హింసించాల్సిన అవసరం ఏర్పడింది? భార్యాభర్తలైన తర్వాత రకరకాల వివాదాలు రావచ్చు. నీ భార్యని నువ్వు ప్రేమగా చూడకపోతే నీ కుటుంబ సభ్యులు చూస్తారా? ఇదే నా ప్రశ్న. చాలామంది భార్యల్ని వేధించే మగాళ్ళని అడుగుతున్నా నేను ఈ ప్రశ్న. నువ్వు కట్టుకున్న భార్యని, నువ్వు ప్రేమించే భార్యని, నీ భార్యనే నువ్వు గౌరవించకపోతే, నీ ఇంట్లో నీ భార్యనే నువ్వు ప్రేమించకపోతే, నీ భార్యనే నువ్వు ప్రేమతో చూసుకోకపోతే నీ కుటుంబ సభ్యులు చూసుకుంటారా? స్వప్న కూడా ఈ 15 ఏళ్ల పాటు ఈ ఒక్క గౌరవం కోసమే పోరాటం చేసింది.
స్వప్న కట్నం తీసుకురాలేదనే ఏకైక కోపంతో ఆమె పైన రామన్న ఆయన తల్లిదండ్రులు మరిది ఆఖరికి రామన్న తమ్ముడు కూడా ఈమె పైన చేయి చేసుకున్నాడని తెలిస్తే నిజంగా గుండెకు బాధేస్తుంది. స్వప్న తల్లిదండ్రులు చెప్తున్నారు, రామన్న వేధింపులు తట్టుకోలేక మా పొలాన్ని అమ్మి 3 లక్షల రూపాయలని కట్నంగా ఇచ్చామని కూడా చెప్తున్నారు. అంతేకాదు పెద్ద మనుషుల మధ్యలోకి పిలిచి ఇక నుంచైనా బుద్ధిగా కాపురం చేసుకో, ఇక నుంచైనా నీ కన్న పిల్లల్ని భార్యని ప్రేమగా చూసుకో అని బుద్ధి చెప్పించామని. అయినా రామన్న మారలేదని చెప్తున్నారు. తప్పంతా రామన్న దగ్గర లేదు, రామన్న తల్లిదండ్రులైన బుజ్జి కిషన్ దగ్గర ఉందని చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా బాధ కలుగుతుంది. భార్యని నీ తమ్ముడొచ్చి దాడి చేస్తే నువ్వు ఎలా తట్టుకోగలిగావు? అన్యాయంగా అమ్మాయి, ఆ స్వప్న అనే అమ్మాయి ప్రాణాలు బలి తీసుకున్నారు వీళ్ళంతా కలిసి. నిజంగా స్పష్టంగా అర్థమవుతోంది ఆ స్వప్న అనే అమ్మాయి ప్రాణాలని బలి తీసుకున్నారని. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలు వినండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆవేదనతో ఎంత బాధతో మాట్లాడుతున్నారు. గొంతు పిసికి చంపారా లేకపోతే మెడని మొత్తం ఇరిచేశారు, మొత్తం నరాలు బయటికి వెళ్తాయి. ఈ పొత్తి కడుపుల కూడా బయటికి వెళ్ళింది. ఆమెను ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపిర్రు. ఓకే, ఆమెను చంపినాక కూడా వీళ్ళు లోపల దాచుకోవడం అనేది ఇంకా దారుణమైన విషయము. ఇది వాళ్ళు బయటకు వచ్చి, తప్పు లేని వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, కానీ చెప్పలేదు. వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. ఆ శవాన్ని బయట వేసినాము. వాడికి చంపి లోపల ఇదే ఇంట్లో వేయాలి, ఆ అమ్మాయితో పాటు వేయాలి. ఆమె జరిగినట్టుగా ఈ తండలు ఎవరికి జరగవద్దు. నేను పెదనాన్న బిడ్డని కావచ్చు, వేరేగా మాట్లాడదాని అనుకుంటారు, తండోలని కనుకోండి. ఇప్పుడు వాళ్ళు మందు దాగి చచ్చిపోయిందని అంటలేరు, వీళ్ళు కొట్టి చంపేసిరని అంటారు సార్. మామ మరిది భర్త పరారయ్యారు, అయితే కొట్టి చంపిరని అనుమానంతోని మా ఊరు పెద్ద మనుషులు సుత ఇక అదే అనుమానంతోని అయితే దెబ్బలు మాత్రం తాకి ఉన్నాయి సార్. అయితే కొట్టే చంపేసిరని మా అభిప్రాయం అని మేము ఇప్పుడు అనుకుంటాను. దానికి సుతం మేము పిటిషన్ రెడీ ఉన్నాం, వెళ్ళిపోతామని మేము అనుకుంటాను. పోస్ట్ పోన్ చేసిన తర్వాత మరి అంత్యక్రియలు కానీ దాన సంస్కారాలు కానీ ఏ విధంగా ఉండబోతుంది? అయితే సార్ అది పోస్ట్ పోన్ అయినాక వాళ్ళు ఎట్లా జరిగింది వాళ్ళు చెప్తేనే సరే దానికి ఏదో సాల్వ్ చేద్దాం. వాళ్ళు రాకుండా అదే విధంగా ఉన్నారనుకో, ఇక వాళ్ళ ఇంటి ముందే ఆ శమాన్ తెచ్చి పెడితే వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చి చెప్పినా గానీ అన్ని రోజులు అన్నీ ఉంచుతాం. మీరు నమ్మడానికి నమ్మొద్దు. ఈ రేపు నెక్కేడ ఏమైనా అయితే నా మీద మారలా పడతారు సార్. చచ్చిన బతికిన అందరు సంగం చేస్తాం, ఇక్కడ ఉంచుకోండి సార్ అంటే నేను చూపడలేను, నేను చేయలేను. ఆ డాక్టర్లు మళ్ళీ ఇంకో డాక్టర్ జరిపాను, నేను మళ్ళీ అట్ట మోసుకొపోయి అట్ట పైన చేయవారు డాక్టర్ ఒక ట్రీట్మెంట్ చేసిండు. లేదురా భయ అని. అంటే భార్య అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏ మగాడైనా నీ కుటుంబం అంటే, నీ సంతోషం అంటే నీ భార్య నీ పిల్లలు. నీ భార్య పిల్లల్ని నువ్వే ప్రేమగా చూసుకోకపోతే నీ కుటుంబ సభ్యులు చూసుకోరు, నీ గ్రామస్తులు చూసుకోరు, నీ చుట్టూన్న వాళ్ళు చూసుకోరు, నీ బంధువులు చూసుకోరు. భార్యని ప్రేమగా చూసుకోలేని ఈ వ్యక్తి అన్యాయంగా ఆమె ప్రాణాలని బలి తీసుకున్నాడు. మీరేమనుకుంటున్నారు ఈ కథ చూసిన తర్వాత? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.